హాయ్ ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ అంటే నిన్న అప్లోడ్ చేశాను కదా, దానికి సంబంధించిన కంటిన్యూషను. ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది శరీరం కదలికలు అంటే ఏ విధంగా కొన్ని రకాల జీవులు వాటి జీవన విధానాన్ని కొనసాగిస్తాయి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పక్షుల విషయానికి వస్తే, పక్షులు గాలిలో ఎగరటంతో పాటు నేల మీద నడుస్తాయి. పక్షుల శరీరాలు గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటి ఎముకలు బోలుగా తేలికగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. అయితే ఇక్కడ ఒక బిట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటిదంటే, ఎముకలు బోలుగా తేలికగా ఉండే వాటిని మనం ఏమని అంటామంటే వాతులాస్తి అని అంటాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వాతులాస్తి. అయితే ఇది మనకి దేంట్లో ఎక్కువ ఉంటుందని అంటే పక్షులలో అని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపట ఎముకలు బలంగా ఉంటాయి. రెక్కలు పైకి మరియు కిందికి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. అయితే ఈ లెసన్ లో పక్షులకు సంబంధించి, పక్షుల యొక్క విధానానికి సంబంధించి కొంచెం ఇచ్చాడు. నెక్స్ట్ 8th 9th ఏమి ఇచ్చాడంటే, పక్షులు దేని ఆధారంగా మనకి ఆ దిశను కనుగొంటాయని, అండ్ దీని తర్వాత పైకి వెళ్ళే కొద్దికి ఉష్ణోగ్రత తగ్గుతుంది కదా, మరి ఏ విధంగా ఆ ఉష్ణోగ్రతను తట్టుకొని నిలబడతాయని కూడా మనకి ఈ 8th 9th లో ఇచ్చాడు ఫ్రెండ్స్. అది దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. తర్వాత చేపలు చాలా వరకు పడవ ఆకారంలో ఉంటాయి. చేప తల, తోక శరీరం మధ్య భాగం కంటే చిన్నగా ఉంటాయి. రెండు చివరలు సన్నగా ఉంటాయి. ఈ శరీరాకృతిని పడవ ఆకారం అంటారు. ఎందుకంటే నేను కాన్సెప్ట్ చెప్తున్నాను అంటే, మీరు ఎప్పుడైతే ఈ విధంగా గుర్తు పెట్టుకుంటారో అది ఎప్పుడు మర్చిపోవడానికి వీలు ఉండదు ఫ్రెండ్స్. ఆ విధంగా గుర్తు పెట్టుకోండి. ఈ ఆకారం చేపను నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. చేపల శరీరంపై ఇతర వాజములు కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యం చేయడానికి, సరైన దిశలో ఉండడానికి సహాయపడుతుంది. చేప తల ఒకవైపు వంగితే తోక మరోపైపు వంగి ఉంటుంది. తద్వారా ముందుకు వేగంగా వెళ్తుంది. చేప చలనంలో ఉపయోగపడే అంశాలు లేకపోతే భాగములు ఏంటి అంటే, మీరేం చెప్పాలంటే వాజములు. ఓకేనా ఫ్రెండ్స్, వాజములు. నెక్స్ట్ పాము విషయం దగ్గరకు వస్తే, పాములు పొడవాటి వెన్నుముకను కలిగి ఉంటుంది. ఇది చాలా పలుచని కండరాలను కలిగి ఉంటుంది. చూడండి, ఎముకలు కాదు, కండరాలను కలిగి ఉంటుంది. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి. అలాగే కండరాలు వెన్నుముక ప్రకటనలను, చర్మాన్ని ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి. పాము శరీరం అనేక వంపులుగా ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం అంటే బలంగా నేలకి బలాన్ని ప్రెస్ చేస్తుంది. అప్పుడు ప్రెస్ చేసినప్పుడు ఏమైందంటే ముందుకు వెళ్తుంది. అది నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది. దాని పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా, తిన్నగా అంటే స్ట్రైట్ గా కాకుండా అండ్ వంపులు తిరుగుతూ ముందుకు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వంపులు తిరుగుతూ ముందుకు వెళ్తుంది. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ తన పుస్తకం గైడ్ ఆఫ్ యానిమల్స్ రాశాడు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గైడ్ ఆఫ్ యానిమల్స్ రాసిన తత్వవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బయాలజీ, జీవశాస్త్రం యొక్క పితామహుడని ఎవరిని అంటారు? మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. యుఎన్ఓ అనేది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. నత్తలు కండరయుతమైన పాద సహాయంతో నడుస్తుంది. ఎలా నడుస్తుందంటే కండరయుతమైన పాద సహాయంతో నడుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇంకో కొన్ని ఇంపార్టెంట్. ఈ లెసన్ తో మనకి ఇప్పుడు సిక్స్త్ లో ఒక పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. విత్తనం మొలకగా మారినప్పుడు ఏమని అంటామంటే మొలకెత్తింది అని అంటాం. ఎడారి మొక్కలు డాష్ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి అంటే ఏంటిది? పాస్పోస్తేకం. దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్పోర్టేషన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. కొన్ని పదాలు ఇంగ్లీష్ లో ఇస్తారు, తెలుగులో ఎవరు అంటే, ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎలా కోల్పోతాయి? ఎడారి మొక్కలకు
ఆకులు లేకపోవడం, అంటే ఎడారి మొక్కలకి ఆకులు లేకపోవడం గాని, ఉంటే చిన్నవిగాను లేదా ముళ్ళులాగా ఉంటే ఇవి బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టం జరగకుండా సహాయపడుతుంది. ఎలానో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా చెప్తాను. ఎడారి మొక్కల్లో ఆకులు లేకపోవడం వల్ల ఏమైతుందంటే బాష్పోత్సేకం అంటే ట్రాన్స్‌పోర్టేషన్, అంటే నీరు ఆవిరైపోతుంది కదా! అది ప్రధానంగా మొక్కల్లో దేని ద్వారా జరుగుతుందంటే ఆకుల ద్వారా. ఆకుల ద్వారా జరగాలి కాబట్టి ఇప్పుడు ఆకులు లేవనుకోండి, అప్పుడు ఈ ట్రాన్స్‌పోర్టేషన్ బాష్పోత్సేకం అనేది ఏమైతుందంటే నెమ్మదిగా జరుగుతుంది. అంటే ఆ నీటి యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్! ఇప్పుడు ఎడారి మొక్కలకి నీరనేది అవసరం. ఆ నీరనేది అవసరం. కానీ అక్కడ ఉన్న ఆ గ్రౌండ్‌కి అది ఎక్కువ నీటిని పీల్చుకోలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఉన్న వాటిని పోగొట్టకుండా చూసుకోవాలి. ఉన్న వాటిని పోగొట్టకుండా చూసుకోవడానికి ఆహ్, ఆకులు లేకపోవటం గాని, లేకపోతే ఉంటే చిన్నవిగా లేదు, ముళ్ళుగా ఉంటే అది నీటిని తక్కువ కోల్పోతుంది. ఇదేమైద్దంటే నీటి నష్టం జరగకుండా సహాయపడుతుంది. కాక్టస్, మీకు ఈ బిట్ రావచ్చు చూడండి. కాక్టస్‌లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం ఏంటి? కాండం. అంటే కాక్టస్ మొక్కల్లో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. ఎందుకని? ఇప్పుడు చూడండి, కాక్టస్ మొక్క ఎడారి మొక్కల్లో ఒక భాగం. అయితే ఈ కాక్టస్ మొక్క ఒకవేళ ఆకులుంటే బాష్పోత్సేకం ద్వారా ఎక్కువ నీటిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఒక మరి ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఉపయోగపడే మొక్కల్లోని భాగం ఏంటిది? ఆకు. అయితే ఈ ఆకులో ఉండేది ఏంటిది? క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అయితే ఈ కాక్టస్ మొక్కలో ఏమైతుందంటే ఆకు ఉండదు. ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం ఏంటిదంటే కాండం. కొన్ని మొక్కల్లో ఆకు ద్వారా కాకుండా కాండం ద్వారా కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే బాష్పోత్సేకాన్ని నివారించడం కోసం. ఓకేనా? అది దేవుడు చేసిన సృష్టి. మనం దాన్ని అదొక మిరాకిల్ లాగే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎడారిలో ఉంటుంది అని అంటే దానికి అర్థం ఏంది? దాని బ్రతకడం కోసం ప్రతి ఒక్క పరిస్థితిని అట్లా అమర్చబడింది. ఓకేనా ఫ్రెండ్స్? కాక్టస్ మొక్కల కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు, అంటే కాక్టస్ మొక్కల కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది. ఒక దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. కాక్టస్ మొక్కల్లో దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది. ఓకేనా? అయితే డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలు కలిగి ఉండవు. గుర్తుపెట్టుకోండి, డాల్ఫిన్లు, తిమింగలాలు మొప్పలు కలిగి ఉండవు. వీటి విషయాల దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఉంటాయా, మొప్పలు ఉంటాయా, ఉండవా అని. గుర్తుపెట్టుకోండి, డాల్ఫిన్లు అండ్ తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలు కలిగి ఉండవు. తలపై భాగంలో ఉండే నాసికా రంధ్రాల లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నీటి తలమునకు సమీపంలో అవి ఈదుతున్నప్పుడు అవి గాలిని పీల్చుకునేందుకు వీలు కలుగుతుంది. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్ చూడండి. వానపాము డాష్ ద్వారా శ్వాసిస్తుంది. దేని ద్వారా? చర్మం ద్వారా. వానపాము జిగుటు వంటి ఒక పదార్థాన్ని స్రవిస్తుందని ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేంటంటే చర్మానికి తేమ కలిగించి ఆ ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసిస్తుంది. చేప డాష్ లో కరిగిన ఆక్సిజన్ వినియోగించుటకు మొప్పలను కలిగి ఉంటుందంటే ఏం చేయాలి? చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ ను వినియోగించుటకు వినియోగించుట కొరకు మొప్పలను కలిగి ఉంటుంది. నీటిలో కరిగిన గాలిలోని ఆక్సిజన్ మొప్పలు శోషించుకుంటాయి. ఈ మొప్పలు అనేవి రక్తనాళాలకి అనుసంధానించబడి ఉంటాయి, అంటే కనెక్ట్ అయి ఉంటాయి. అది అనేది 8th క్లాస్ లో వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను. మొక్కలలో వాయువుల వినిమయం అంటే ట్రాన్స్పోర్టేషన్. మొక్కల్లో వాయువుల ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్స్చేంజ్ అంటాం కదా, ఎక్స్చేంజ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్. సారీ, నా లాంగ్వేజ్ కొంచెం మీకు అర్థం కాకపోతే క్షమించండి. మాట తిరగక కాదు, అంటే కొంచెం ప్రాక్టీస్ లేక నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పగలుగుతాను. మొక్కలలో వాయువుల వినిమయం అంటే ఎక్స్చేంజ్ అనేది ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. అవును కదా ఫ్రెండ్స్? కార్బన్ డైఆక్సైడ్ అనేది కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడే వాయువు. అంటే ఏం చేయాలి? అది అబ్జర్వ్ చేసుకుంటది. కిరణజన్య సంయోగ క్రియలో రిలీజ్ అయ్యే వాయువు ఏంటిది? గ్యాస్ ఏంటిది? ఆక్సిజన్. అంటే దాన్ని బయటకు వదులుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. ఆకుల ద్వారా జరుగుతుంది కదా. మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది.
ఆకులు వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని ఆక్సిజన్ వినియోగించుకుంటాయి. అంటే మొక్కలు శ్వాసించేటప్పుడు పీల్చుకునే వాయువు ఏంటి ఫ్రెండ్స్? ఆక్సిజన్. వదిలే వాయువు కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే మనకి జాబ్ అనేది పోతుంది. నాకు తెలిసి ఈ 8 నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3 వరకు ఇచ్చిన క్వశ్చన్స్ మీకు అంత హార్డ్ ఏం కాదు కంటెంట్ నేర్చుకుంటే. కంటెంట్ నేర్చుకోకపోతే బిట్ లాగా చదివితే మీకు ఎప్పటికైనా హార్డే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పే మీరు ఇలా ఫాలో అవ్వండి, ఈ విధంగా చదవండి. మీకు జాబ్ ఎందుకు రాదో నేను చెప్తాను. జాబ్ రాకుండా ఉండడానికి ఛాన్సే లేదు. మీరు సైన్స్ చదువుతున్నారు, ఇంకా మ్యాథ్స్, రీజనింగ్ కూడా ఎవరికైనా ఏమేమి టాపిక్స్ కావాలో నాకు మెసేజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వితౌట్ పెన్నుతో కొన్ని చేసే ఉన్నాయి. అవి మీకు ఎలానో నేర్పుతాను. విత్ కాన్సెప్ట్ నేర్పుతాను, షార్ట్ కట్ నేర్పుతాను, ప్రతిదీ నేర్పుతాను. మీరు దాన్ని చూడండి. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే ఫర్దర్గా మీకున్న సోర్సెస్ని బట్టి మీరు నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చి ఇక్కడ సిగరెట్ను గాల్లో విడిచిపెడతాయని చెప్పాను కదా. పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలతను అంక్లిమటేషన్ అంటాము. ఈ బిట్ అనేది ఇంపార్టెంట్. అంక్లిమటేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని తయారు చేయుటకు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. మొక్కలు తాము ఆహారంను తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో వినియోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. ఇది పాయింట్ మీకు అర్థమైందా? నేను చెప్తాను చూడండి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి కదా. ఆ రిలీజ్ చేసే ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువ ఉందంట. దేనికంటే శ్వాసక్రియలో అవి వినియోగించుకునే ఆక్సిజన్ కన్నా. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. మొక్కలలో శ్వాసక్రియ రాత్రింబగలు జరుగుతుంది. అందుకనే పెద్దవారు కొన్ని చెట్ల కింద పడుకోవద్దని చెప్తుంటారు కదా. ఎందుకు? శ్వాసక్రియలో మొక్కలు ఏం రిలీజ్ చేస్తాయి? CO2. గుర్తుపెట్టుకోండి. మనలను ప్రతిస్తంభింపజేసే పరిసరాలలో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ప్రచోదనాలు. ఇంకోటి నెక్స్ట్ టచ్ మీ నాట్ అనే సాధారణంగా పిలిచే అత్తిపత్తి అనేది ఒక మొక్క ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. అదే మనం మీరు చూసే ఉంటారు కదా, వాటిని మనం పట్టుకుంటే ఏమవుతుందంటే అవి ముడుచుకుపోతాయి. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిదని అడగచ్చు. ఈ అత్తిపత్తికి సంబంధించిన ఈ కంప్లీట్ డీటెయిల్స్ మనకి 10th క్లాస్ బయాలజీలో NCERTలో వివరంగా ఉన్నాయి. అదేంటిది, అసలు ఎందుకు ఆ ప్రచోదనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది 10th క్లాస్ బయాలజీలో ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిదంటే మొమైసా అనేది చాలా వాటికి ఉంది. దాంట్లో మొమైసా పుడిక అంటే అత్తిపత్తి, టచ్ మీ నాట్ అనే మొక్క. ఓకేనా ఫ్రెండ్స్? ఆ మొక్కలు ఎవరైనా ముట్టుకుంటే మూసుకుపోతాయి, తెలుసు కదా. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటాం. విసర్జన అంటాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వరకు మనకి 6th లో ఒక పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చలనం మరియు దూరాలు, కొలతలు, ఇది సెమ్ 2, ఇది 6th కి సంబంధించి. ఇప్పుడు దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా బ్రో కొంచెం ఫాస్ట్గా చెప్పండి, మాకు టైం తక్కువ ఉంది. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేయకుండా మీరు చదవకుండా ఏదో నామకార్థాన్ని చదివామంటే మాత్రం రాదు. చూడండి ఫ్రెండ్స్, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు, ఎందుకంటే కాంపిటీషన్ హై ఉంది. నేను 0.5 తోటి 2022లో పోగొట్టుకొని ఇప్పటికి ఎంత బాధపడుతున్నానో అది కేవలం నాకే తెలుసు. నేను అనుభవించాను. నేను ఇప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యాను. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. 6 నెలలు కష్టపడి NCERT నోట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తయారు చేసుకున్నాను. నేను చదువుతున్నాను. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కష్టపడి చదవాలని ఉంటుంది, దానికి తగ్గ ఎఫర్ట్ అనేది కొంచెం తల్లిదండ్రుల నుంచి రాకపోవచ్చు. మనీ అనేది ఇక్కడ ముఖ్యం కాదు. మనం ఏంటంటే జాబ్ కొట్టడానికి ఒకప్పుడు రోజుల్లో వాళ్ళకి సోర్సెస్ ఏం లేవు. కానీ ఇప్పుడు రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూసి చాలా నేర్చుకుంటున్నారు. యూట్యూబ్ లో చూసేటప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంటది, లేకపోతే కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎగ్జామ్ డేట్స్, లేకపోతే ఎవరైనా లైవ్ కి పోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు లైవ్ లో అడగండి, అవి కాదు. ఇంకేం అడుగుతారు డౌట్స్? ఆల్రెడీ అప్లికేషన్ డేట్ వచ్చింది, చాలా వరకు అప్లై చేసుకున్నారు. ఇంకేముంది ఫ్రెండ్స్ డౌట్ చెప్పండి? మనం కష్టపడి చదవడే మన డౌట్.
ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, అదే మన డౌట్ ఉండాలి. కానీ అంతే అన్న 6 నెలల తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా? యూట్యూబ్లో మొన్న నిన్న చాలా వరకు చూశాను నేను. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ 6 నెలలకా, 6 సంవత్సరాలకా, 1 సంవత్సరానికా? ముందు జాబే రాలేదు. అలాంటిది అవి మనల్ని తాత్కాలికంగా సంతోషపరుస్తాయి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అవి మనల్ని తాత్కాలికంగా సంతోషపరుస్తాయి. అంతేగాని జాబ్ కొడితే జీవితాంతం సంతోషపడేది మనము. అంతేగాని 6 నెలల తర్వాత మనం మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకునేది అది వినడానికి బాగుంటది. కానీ ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం లేవనుకో ఆ లిస్టులో, అది దరిద్రంగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా చదవండి. కష్టపడి చదివితే రాకుండా ఏమి ఉండదు. నేను ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిరీస్ ఖచ్చితంగా చేస్తాను. పీడిఎఫ్ కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం టైం పడుతుంది. దానికి కొంచెం వేరేవి కావాలి. నేను కొంచెం దాని గురించి వెతుకుతున్నాను. ఇంకా ఏంటంటే మీకు ఇస్తే కంటెంట్ మంచిగా ఇవ్వాలి. ఒకవేళ నేను కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇస్తాను. అంత కాకపోతే 6th కంప్లీట్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన పీడిఎఫ్ మీకు అందజేస్తాను. కష్టపడి చదవండి. లేకపోతే మీరు చెప్పండి, ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో ఎవరైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వద్దులేండి. మళ్ళీ ఇదంటే చాలా ఇది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో 6th పార్ట్ 2 అనేది చెప్తాను. చూడండి, మర్చిపోమాకండి. ఎవరైనా ఇంకా కష్టపడి చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే, మనకి మన వీడియోస్ అన్ని ఫ్రీగానే ఉంటాయి. ఏది ఫీజు ఏముండదు. ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కష్టపడి చదివి జాబ్ కావాలని ఖచ్చితంగా ఉంటారో వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. వాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక ముందడుగేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.